మలసాల భారత్ గెలుపు కోసం చెల్లెలు, మెజారిటీ కోసం మరదలు చేస్తున్న ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వ స్వాగతం. ఎన్నికల ప్రచారంలో భాగంగా కసింకోట మండలం జమాదులపాలెం గ్రామంలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భారత్ కుమార్ సోదరి మాధురి, మరదలు సిరి ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే అభ్యర్థి భారత్ను ఎంపీ అభ్యర్థి బోడి ముత్యాల నాయుడిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాధురి కరక సోమనాయుడు మాట్లాడుతూ సీఎం జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయన్నారు. ఓటు అడిగేందుకు వెళితే ప్రతి ఓటరు చూపుతున్న ఆదరణే తమ విజయానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో కరక శేషు, ఎంపీటీసీ గుండ్రపు లక్ష్మి, సానుబోయిన శ్రీను, గుండ్రపు రాజు, అప్పలనాయుడు, ఒమ్మి లోవరాజు, కరక పోలినాయుడు, అప్పారావు, నరసింగారావు, సత్యబాబు, నీటిపల్లి దివాకర్, శివ, బుల్లెట్ రాజు, జమాదులపాలెం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా జమాదులపాలెం గ్రామం రావడం జరిగింది. గడప గడపకు వెళ్తున్నాం. ఏ ఇంటికి వెళ్ళినా జగనన్న చాలా సంక్షేమ పథకాలు బాగా ఇచ్చారమ్మా, మేము జగనన్నకే ఓటేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా భరతన్నను ఎలాగైనా గెలిపిస్తాము, మన మండలంలో ఫస్ట్ టైం వచ్చింది, మేము ఎలాగైనా చేసి భరతన్నను జగనన్నను గెలిపిస్తామని అంటున్నారు. వర్గం నుండి కసింకోట మండలం భరత్ అన్న ఎమ్మెల్యేగా చేస్తున్నారు, బూడి ముత్యాల నాయుడు గారు ఎంపీగా చేస్తున్నారు. మరి మీ అమూల్యమైన 2 ఓట్లని వీళ్ళిద్దరికీ వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాము. ఇంచుమించుగా 3-4 వారాలు బట్టి అనేక గ్రామాలు ప్రచారం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా అనేక గ్రామాలు వెళ్ళినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మేము వెళ్ళకముందే వాళ్ళు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ అటువంటి జరిగినటువంటి పరిస్థితులు అన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు. దానికి ఇటు భరత్ కుమార్ గారు ప్రచారం చేస్తూ ఉంటే భరత్ కుమార్ ఇప్పటికే ఎమ్మెల్యేగా అవుతున్నారు అని చెప్తున్నప్పుడు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రేపు జరగబోయే ఎలక్షన్లోని భరత్ కుమార్ ఎమ్మెల్యే కావడం ఖాయంగా ప్రజలందరూ చెప్తున్నప్పటికీ కూడా మనందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి ఒక పక్క కార్యకర్తలకి, ఇంకొక పక్క కేటర్కి, ఇంకొక పక్క ప్రజలకి వివరిస్తూ మరి ఈరోజు ప్రచారంలో భాగంగా జమాదులపాలెం ఇచ్చేసి ఉన్నారు. సోదరిమైనటువంటి మరి మాధురి కానీ, చెల్లి సిరి కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చారు. మరి వీళ్ళందరూ కూడా మంచి ఆదరణ జమాదులపాలెం లభించడం చూస్తూ ఉన్నారు. ఏదేమైనా సరే కానీ భవిష్యత్తులోని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కావడం ఖాయం. అందులో భాగంగా మరి భరత్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా, మరి ఈరోజు చిన్న స్థాయి నుండి ఒక వార్డు మెంబర్ నుంచి ఈరోజు డిప్యూటీ సీఎంగా అయినటువంటి బూడి ముత్యాల గారిని ఈరోజు స్థానికంగా పార్లమెంటు సభ్యుడు అభ్యర్థిగా నిర్మించడం చాలా అభినందనదాయకం. ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు ఎలక్షన్ వస్తే ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మా చత్తా చాటాలి, జగనని మరొకసారి సీఎం చేయాలని ఉత్సాహంతో, ఉల్లాసంతో ఉన్నారు. అదేవిధంగా భరతన్న ఎప్పుడు అవుతాడని యువకుడు, విద్యావంతుడు, ఆ యువకుడిని, విద్యావంతుడిని అనకాపల్లి శాసనసభకి పంపించాలి. అనకాపల్లి నుంచి ఎంతో ఆనందంగా యువకులందరూ ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా జమాదులపాలెంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి పార్టీకి పనిచేయడం మాలాంటి వారికి కూడా చాలా ఆనందదాయకం, చాలా సంతోషంగా ఉంది. ఈ పార్టీ గురించి ప్రాణాలు ఇవ్వడానికి అనేక మంది కార్యకర్తలు, అనేక మంది నాయకులు ఉన్నారు. ఇటువంటి పార్టీకి మేమందరం కార్యకర్తలు ఉండడం చాలా ఆనందం, అదృష్టంగా భావిస్తూ ఇటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి, మన లోకల్గా పోటీ చేస్తున్న భరతానికి మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎలక్షన్ అయ్యే రోజు నుండి ఆ రోజు 5 గంటల వరకు ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా భరతన్నని ఈ అనకాపల్లి శాసనసభ నుండి భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.